అదేండి మన సువార్త భాష. ఓకే అది ఇది రెండో వచ్చిన నాతో పాడాలి, నాకే పాడలేదు, వాళ్ళ ఆయన పాడతాను. पिता ने दुनिया से लव किया, पिता ने दुनिया से लव किया, अपना बेगोटन सन दिया, अपना बेगोटन सन दिया, क्रॉस पर मारा गया, क्रॉस पर मारा गया, पूरा किया एवरीथिंग, पूरा किया एवरीथिंग, उसने हमें होली किया, उसने हमें होली किया, दूर किया एवरीथिंग, दूर किया एवरीथिंग. అర్థమైపోయింది కదా? ఓకే, మన ఫస్ట్ ఇప్పుడు ఈ రెండో వచ్చిన ఫస్ట్ వచ్చిన వెళ్దాం. आज हम बताएंगे समथिंग समथिंग. నేడు అర్జెంట్ నేడు మీకు సంథింగ్ సంథింగ్ ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్తాను. आज हम बताएंगे समथिंग समथिंग, आज हमसे सुन लो तुम एवरीथिंग एवरीथिंग. ఈరోజు మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. आज हम बताएंगे समथिंग समथिंग, आज हमसे सुन लो तुम एवरीथिंग एवरीथिंग. ना कोई मैजिक, ना कोई ट्रेजिक, ना कोई जिंग थिंग. ना कोई मैजिक కాదు, ట్రాజిక్ కాదు, ఏదో పెద్ద అద్భుత వేరే వేరే పిచ్చి విషయం కాదు. నా కోई मैजिक, ना कोई ट्रेजिक, ना कोई जिंग थिंग, लेकिन समथिंग गुड थिंग, बिग थिंग, सबसे सुपर थिंग. लेकिन समथिंग गुड थिंग, बिग थिंग, సూపర్ థింగ్. బాగుంది కదా? అర్థమైంది కదా? ఓకే, నాయకులు పాడండి ఫస్ట్ వచ్చిన. आज हम बताएंगे समथिंग समथिंग, आज हम बताएंगे समथिंग समथिंग, आज हमसे सुन लो तुम एवरीथिंग एवरीथिंग, आज हमसे सुन लो एवरीथिंग एवरीथिंग. ना कोई मैजिक, ना कोई ट्रेजिक, ना कोई जिंग थिंग, ना कोई मैजिक, ना कोई ट्रेजिक, ना कोई जिंग थिंग, लेकिन समथिंग गुड थिंग, बिग थिंग, सबसे सुपर थिंग. लेकिन समथिंग गुड थिंग, बिग थिंग, सबसे सुपर थिंग. पिता ने दुनिया से लव किया, पिता ने दुनिया से लव किया, अपना बेगोटन सन दिया, अपना बेगोटन सन दिया, क्रॉस पर मारा गया, पूरा किया एवरीथिंग, क्रॉस पर मारा गया, पूरा किया एवरीथिंग. उसने हमें होली किया, दूर किया एवरीथिंग. उसने हमें होली किया, उसने हमें होली ऐसे पढ़ना, उसने हमें होली किया, दूर किया एवरीथिंग. उसने हमें होली किया, दूर किया एवरीथिंग. वेरी गुड, చాలా బాగా నేర్చుకుని చాలా పాడారు. థ్యాంక్ యూ. అమ్మ గ్రేసి ప్రార్థన చేయలే, నువ్వు అక్కదానిలో గ్రేసి ఇంకెవరు లేరు చెయ్యమ్మా. సరే ఇంకెవరున్నారైతే సుధా ప్రార్థన చేస్తారు. సుధా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దేవాధిపతి, రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఇదిగోని రాత్రికాల సమయం తండ్రి, ఇక్కడ కోడిలో మీరు మాతో ఉన్నారు తండ్రి. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ నాయన తండ్రి కంట్రోల్ చేస్తున్నాం తండ్రి. తండ్రి ఇదిగోనైనా ఇక్కడ నాయన చిన్న కోడిక మీరేనైనా ఆశీర్వదించండి ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో భద్రపరిచిన దేవా, క్షేమం దయచేయండి ప్రభు తండ్రి. ఇదిగోనైనా నైనా దుష్టుడు నాయన తండ్రి ఈ యొక్క కూడికి నాయన తండ్రి గలిబిలి చేయకుండా మీ ఆత్మహత్య నడిపించండి ప్రభు. తండ్రి ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడి తండ్రి క్షేమంతో తండ్రి ప్రభు అయినా నీ యొక్క ఆత్మహత్య నడిపింపబడతారని యేసునామం చిన్న ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. దేవాది దేవునికి మహిమ కలుగు గాక. పాడండి రాశారు. ఓకే, ఆ తర్వాత 1896లో మళ్ళీ మొదలు పెట్టారు. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి అవుతుంది, ప్రతి 4 ఏళ్ళ ఈపీఎల్ అవుతుంది. జనరల్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నారు కదా, అన్ని దేశాలు వచ్చి చాలా చాలా పోటీల్లో పాల్గొంటారు. సో అప్పట్లో ఎథెన్స్ గ్రీస్ ప్రాంతం అప్పటి టైంలో ఏంటంటే ఆ ఆటల పోటీలు గెలిచిన వారికి ఒక కిరీటం వేస్తారన్నమాట. కిరీటం అంటే మరి మధ్య ఒలివ్ మొక్కలతోని ఒలివ్ రెమ్మలతో చేస్తారు. చేసి రాజుగారు కానీ ఆ చక్రవర్తి గారి వాళ్ళ మీద అభినందిస్తారు. అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే ఇంకా ట్యాక్స్ కట్టే పని లేదనమాట. వాళ్ళు పోటీలు గెలిచారు కాబట్టి ట్యాక్స్ కట్టే పని లేదు. చాలా వాళ్ళందరూ ఉన్నతంగా చూస్తారు ప్రజలందరూ కూడా. ఓకే, ఆ విషయాన్ని మన పౌరు గారు ఉత్తరాలు రాశారు అనమాట. మనం కూడా పోటీలో నెగ్గేటట్టుగా పరిగెత్తాలని చెప్పి ఆయన తన వాక్యంలో రాశాడు. ఆ తర్వాత ఆయన అంతిమ రోజుల్లోనే తిమోతికి రాసిన పత్రిక ఏం రాశాడంటే
నేను నా పరుగు తుదపట్టించి తిని అని చెప్పి ఆయన అలా రాస్తా ఉన్నాడు అనమాట. సో అది అప్పుడు జరిగింది. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ మన జీవితం మనం పరిగెడుతున్నాం, విశ్వాసంలో ముందుకెళ్తున్నాం, మనం నమ్మకంగా వెళ్ళాలి. ఒక ప్రైజ్ మన కోసం దేవుడు కూడా బహుమానం పెట్టాడు, ఆ భవిష్యత్తులో మనకి ఇస్తాడు కదా. చాలా బహుమానం వస్తే బాగా సంతోషం. స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఒక సంవత్సరం కష్టపడతారు, లాస్ట్ మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, మనం వెళ్ళి కొంతమంది కాలేజీలు స్కాలర్షిప్లు ఇస్తారు, మెడల్స్ ఇస్తారు కదా. స్కూల్స్ వెళ్ళి అప్పుడు అది అచీవ్మెంటే అదే చాలా చాలా గొప్పగా ఉంటుంది. తల్లిదండ్రులకి చాలా గర్వంగా ఉంటుంది. ఫోటోలు పెడతారు, వెళ్ళాం యూనివర్సిటీకి వెళ్ళాం, మా పిల్లలకి అవార్డులు వచ్చాయని చెప్పి చాలా చెప్పుకుంటారు. ఓకే, ఏదైనా సరే సంతోషం, అవార్డులు సంతోషమే. ఒక 50 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, అందరికీ అవార్డులు రావు, కొంతమందికి వస్తాయి. ఒక ఫస్ట్ ముగ్గురికి రావచ్చు. ఒక ఆ సంతోషం వేరు. మరి అది చేసే కృషికి ఫలితం వస్తుంది అనమాట. గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇస్తుంది, కాలేజ్ ఇవ్వచ్చు, కొంత సొమ్ములు ఇవ్వచ్చు. ఓకే, అది సో ఇదే విధంగా మనకు కూడా కొన్ని బహుమానాలు ఉన్నాయి. సో ఉన్నాయి, అదంతా ఆయన ఇచ్చే కృప బట్టే మనకు వస్తుంది. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఎలా చూసినట్లయితే నూతన యెరూషలేము, మనం పరలోకంలో నివసించేది అప్పుడు నూతన యెరూషలేము నివసిస్తాం. నూతన యెరూషలేము అంటే మనకి బైబిల్ ఈ మన దేశానికి, మన దేశంలో ఉన్న లిటరేచర్ సాహిత్యానికి కూడా మించిన కొన్ని పదాలు ఉన్నాయి. మనకి నవరత్నాల పేరు నవరత్నాస్. ఇప్పుడు సూపర్ 6 అంటుంది గవర్నమెంట్. సూపర్ 6 ముందు గవర్నమెంట్ నవరత్నాస్ అన్నది. మన భారతదేశంలో నవరత్నాల వరకే తెలుసు. అంటే రత్నాలు ఎన్నట 9 కానీ బైబిల్లోని రత్నాలు ఎన్నో తెలుసా? చాలా ఎక్కువ ఉన్నాయి, 12 ఉన్నాయి. 12 మరి తర్జుమా చేసినప్పుడు తెలుగు భాషలో కానీ మన భారతీయ భాషలో తర్జుమా చేసినప్పుడు ఆ కొత్త మిగతా 3 పదాలు ఎలా కనుక్కున్నారో మరి నాకు చాలా మెత్తగానే ఉంటుంది. సో చూద్దాం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 19 చూసినట్లయితే 12 ఉన్నట్టే రత్నాలు. 12 చదువుతారా? ఇంగ్లీష్లో కూడా భలే ఉంటాయి పదాలు. ఇంగ్లీష్ బైబుల్ ఉంటే ఇంగ్లీష్ బైబుల్ చూసిన 12 నేర్చుకోండి. మంచి మంచి పదాలు అవి. నవరత్నాలు కాదు, 12 రత్నాలు. అసలు యాక్చువల్గా మనకి యెరూషలేము 12 రత్నాలతో నిర్మించబడి ఉంటుంది. చదవండి అమ్మా. పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేది. మొదటి పునాది సూర్యకాంత రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఓకే, సో ఈ 12 రత్నాలతోనే చేయబడి మన నూతన యెరూషలేము. మన గమ్యం, మనకు ప్రభు మన కొరకు తయారు చేస్తున్న నగరంలోని ఇన్ని ఉంటాయి. భారతీయ సాహిత్యంలోని ఇన్ని 12 రత్నాలు ఎక్కడ రాయబడి లేవు. ఓన్లీ మన ప్రభువే మన కోసం ఏర్పాటు చేసేయండి. ఇది సంపూర్ణం అనమాట. సో అక్కడ చూసినట్లయితే మరి అక్కడ వీధులు ఎలా ఉంటాయట? బంగారంతో ఉంటాయట. బంగారం వీధుల్లోనే నడుస్తాం. ఐ వాట్ హోమ్ ఇన్ హెవెన్ వేర్ ద స్ట్రీట్స్ ఆర్ మేడ్ ఆఫ్ గోల్డ్. తెలుగులో కూడా పాటలోనే అలాగే బంగారపు వీధుల్లో నడుస్తామని చెప్పి పాటలు కూడా రాయబడి ఉన్నాయి. సరే, అది భవిష్యత్తులో మనకి రాయబడి ఉంటుంది. సరే, మనం విశ్వాసంలోనే జీవిస్తూ ఉంటే ప్రభు తన కృప చేత మన జీవన విధానం బట్టి మనకి అప్పుడు కిరీటాలు బహుకరిస్తారట. అప్పుడు మరి ఒలింపిక్ గేమ్స్ లోని అప్పుడు కిరీటాలు ఎలా బహుకరించేవారో, పౌలు గారు ఎలాగైతే ఆ కిరీటాల గురించి మాట్లాడారో ప్రభు మనకి ప్రత్యక్షంగా ఆ కిరీటాలు ఇస్తాడు. ప్రస్తుతం ప్రపంచ కిరీటాలు ఎవరికి ఉంటాయండి? కిరీటాలు ఎవరికి పెడతారు? రాజులకి, రాణులకి పెట్టచ్చు. ఇంకా టీవీలకు మంచి పోటీలు లైవ్ టెలికాస్ట్ ఇస్తారు. మిస్ యూనివర్స్, మిస్ ఇండియా అలాంటి పెద్ద పెద్ద పోటీలకి కిరీటాలు వస్తాయట. సో కానీ మనం చింతించవద్దు. మనకు అందం లేదు, నేను అలాంటి పోటీకి వెళ్ళలేకపోతున్నాను, నాకు అలాంటి కిరీటాలు నాకు రావట్లేదు, చింతించవద్దు. ఎందుకంటే ప్రభు మనకి శ్రేష్టమైన కిరీటాలు. సో బైబిల్ అంతా కొత్త నిబంధన చదివితే 4 కిరీటాలు ఉన్నాయన్ని. 4 కిరీటాలు. సంతోషంగా ఉన్నారా? 4 కిరీటాలు. ఓకే, సో ఎవరికి ఆ 4 కిరీటాలు ఇస్తాడో మన జీవిత విధానం బట్టి ఆయనే బహుకరిస్తాడు. ఓకే, బహుమానం తీసుకోవడం చాలా సరదాగా ఉంటుంది. నేను సండే స్కూల్ టీచర్ అనమాట. మా చెప్తారు చాలా మంది సండే స్కూల్ టీచర్స్. 97 నుంచి సండే స్కూల్ టీచర్ నేను. అందుకే సండే స్కూల్ పాటలు పాడుతుంటాను సార్. బాగుంది పాట. ఇవన్నీ మా పిల్లలు నేర్పించే పాటలు. ఓకే, అప్పుడు మాకు క్రిస్మస్ అప్పుడు గిఫ్ట్లు ఇస్తారు అనమాట. గిఫ్ట్లు అంటే క్యాష్ గిఫ్ట్ ఇచ్చేవారు అనమాట. ఎంత ఇచ్చినా సార్ బాగా సంతోషంగా ఉంటుంది. అబ్బా సంవత్సరంతో పని చేసాం, సరదాగా గిఫ్ట్లు అయిపోయినా అబ్బా ఏ కొనుక్కొచ్చి ఏదో కొనుక్కొచ్చి అని చెప్పి
గిఫ్ట్ ఇచ్చావు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. సంవత్సరం అంతా అయిపోయి క్రిస్మస్ టైం గిఫ్ట్లు ఇస్తారు. ఏం పాస్టర్ గారు మీకు కూడా గిఫ్ట్లు ఇచ్చారు ఎవరన్నా? ఓకే సరే, ఫస్ట్ వన్ 1 కొరింథీ 9:25-20 పాస్టర్. ఇంగ్లీష్ రాసుకోవాలి, ఇంగ్లీష్ రాసుకోవాలి, కొంచెం నాకు తెలుగు చదివే కావాలి. ఇది అక్షయమైన కిరీటం, ఇది అక్షయమైన కిరీటం ప్రభు తన బిడ్డలకు ఇస్తాడు. 1 కొరింథీ 9:27-25-27 కొరింథీ అన్న ఈ చర్చ్ కొరింథీ నగరం ఉంది. కొరింథీ నగరం గ్రీస్ దేశంలో ఉంది. ఓకే, ఇది ఎవరికి ఇస్తారట ప్రభు? అవును, 25-27-27 మూడు అక్షరాలమ్మా. అంజమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు రక్షించి కాపాడమని మీ కృపలో భద్రపరచమని తండ్రి నాయన ప్రతి క్షణము కూడా తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ సన్నిధి బిడ్డకి తోడుగా నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అమ్మ నేను ఎప్పుడు ఇస్తాను పడండమ్మా. నూతన మనసు పొందుమా నేస్తమా, బ్రతుకున వెలుగు చూడుమా. ఇరిమియా నువ్వే పట్టుకుని ఆయేసునాథుని అదేవదేవుని, ఆయేసునాథుని అదేవదేవుని ఆత్మతో ఆరాధించుమా నేస్తమా, త్వరపడి ప్రభుని చేరుమా. ఆత్మతో ఆరాధించుమా నేస్తమా, త్వరపడి ప్రభుని చేరుమా. నూతన మనసు పొందుమా నేస్తమా, బ్రతుకున వెలుగు చూడుమా. హల్లెలూయా. అసలే చాలా బలవంతురాలు తెలివైన పంపిస్తున్నాం పుష్పాన్ని వెనకాతల. పట్టుకోమంటే వెనకాల అడుగులు ఎక్కేసుకుని తెలిసింది పిల్ల. అదే అలాగే పాస్టర్ గారు వెనకాల బండ ఉంది చూసుకోండి. ఓ దేవా ప్రభువా తండ్రి, అదే మరి నిజంగా ఇవాళ ఎంత చలేస్తుందో. శాంతి యేసుప్రభు నిజం దేవుడు నమ్ముతున్నావు కదమ్మా, మనస్ఫూర్తిగా ఆయన నమ్ముకుని ఎదుగుగా బతుకుతావా? మరి దేవుడి ఎదుట, మరి దేవుడి ప్రజల ఎదుట, దేవదూత ఎదుట నువ్వు సాక్ష్యం ఇచ్చావు కాబట్టి యేసుప్రభు నీ పాపాల కోసం శిక్ష భరించి చనిపోయి తిరిగి చేసి నమ్మేవా? ఆఖరి గడి వరకు ఆయన నమ్ముతూ ఉంటావు కదా, నమ్ముతూ మరి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేటి దేవుడు నామని యేసునామని బాప్తిసం ఏం కాదులేరా ధైర్యంగా. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. ఇగో చిన్నపిల్లలు మీ అందరూ కూడా రాబోయే రోజులు మీరు బాప్తిసం తీసుకోవాలి. శాంతి శాంతి హోలీ శాంతి ప్రశాంతి. శాంతి మీ ఊర్లో గడ్డ ఉందమ్మా? శాంతి ఊర్లో గడ్డ ఉందా? ఈ ఊరమ్మ గడ్డ ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాం. అమ్మ రామ చిన్న ప్రార్థన పాపం అమ్మాయి చలితో వణుకో రండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రేమపడలేకుండా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన నీ దాసులు నీ దాసురాలు ఎదుట్ల ప్రభా నాయన మీ సంఘమున నా తండ్రి నాయన సంఘ పెద్దల ఎదుట్ల ప్రభా నాయన మీ సంఘ విశ్వాసుల పట్ల ఇదిగో ప్రభా నాయన మీరు నాయన మీ కుమార్తెని అంటే బాప్నిచ్చి పొంది తండ్రి నాయన, ఇదిగో తండ్రి నికనించిన ప్రభా నాయన శాంతిగా నా తండ్రి నాయన చచ్చిపోయి తండ్రి నాయన మరలా ప్రభా నాయన హోలీగా నా తండ్రి బయటకు వచ్చిన నీ కుమార్తెని ఆస్వాదించండి. మంచి విశ్వాస భక్తులు నా తండ్రి మంచి సాక్షిగా తన తల్లిదండ్రులు కూడా మార్చుకునే కృప దయచేయాలి. అత్తమామలు కూడా నాన్న సంతోషంగా తన మా సంఘంలో తన మంచి సాక్షిగా జీవితే సహాయం చేస్తున్నాం. యేసు నామములో చిన్నాం తండ్రి.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ జన్మంతా ప్రభా మీ తండ్రి అయ్యగారు, అమ్మగారు, తండ్రి అందరూ ప్రభా మంచి మీ రాజ్యంలో ప్రభా మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. సంఘంలో ప్రభా అలాగే కుటుంబ సభ్యులను తండ్రి నాన్న భయభక్తులు కలిగి జీవించి సంతోషంగా ఉండడానికి మీ సహాయం పరమతండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవ నామములో పరిశుద్ధతలో వర్ధికి ఫలించి అభివృద్ధి పొందుదుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వెళ్ళమ్మా. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మా. వెళ్ళు అందరు చెప్పానమ్మా. బాగా చలి. చల్లగా ఉన్నాయి.